అంటే మేమైతే ఇంటీరియర్ అని చెప్పేసి మొత్తం ఇచ్చాము. అలాంటప్పుడు మనకి 100 రూపీస్ పడుతుంది. దానిలో వాళ్ళు మనకి ఖర్చు పెట్టేది మాత్రం 10 రూపీస్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇంకా మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బాత్రూమ్ ఫిట్టింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో ఒకేసారి మొత్తం పని బర్డెన్ అయిపోయిందని మార్బుల్ పాలిష్ వాళ్ళు అయితే ఇక్కడ వరకు చిమ్మేసింది డోరు. సో అది వాళ్ళు క్లీన్ చేస్తే ఇలా ఉంది. ఎంతైనా మనం చేసుకున్నట్టు ఎవరు పర్ఫెక్ట్గా చేయరు. ఇక ఈ పాత వార్డ్రోబ్ మొత్తం కూడా లోపల బయట మొత్తం చిమ్మేశారు. ఇన్ని 4 నెలల నుండి డస్ట్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఈ క్లీన్ చేసేసుకుందామని నేనైతే చేస్తున్నాను. మెయిడ్ని పెట్టి చేసినా కూడా మళ్ళీ మనం ఇంకొకసారి చేసుకోవాలన్నట్టే ఉండిద్ది. మొత్తం కాంట్రాక్ట్కి ఇచ్చాము అన్న పేరే కానీ ఈ ప్యాచ్ వర్క్లు మొత్తం ఇక్కడంతా పేపర్ కొట్టి పెయింట్ వేయాల్సింది. రోజు వచ్చి చెప్తున్నా కూడా ఇదిగో ఇప్పుడు చేస్తానని చెప్పి అలానే పెండింగ్ పెట్టేశారు. ఈ కొత్త వరకు మాత్రం పెయింట్ వాళ్ళు ఫుల్గా పెయింట్ కవర్ చేయమంటే కవర్ చేయలేదు, మేమే క్లీన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కవర్ మొత్తం కూడా తీసేసి ఇక్కడ పెయింట్ పడింది మొత్తం కూడా క్లీన్ చేసేసారు. మార్బుల్కి మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి ఏదైనా స్కార్స్ అలా ఉండిపోయినాయి, వాటర్ ఉంది దాని మీద డస్ట్ చేరి అలా కొన్ని సంవత్సరాల నుండి ఉండిపోయినాయి అంటే మాత్రం ఎన్ని రౌండ్లు పాలిష్ చేసినా కూడా ఈ స్కార్స్ అయితే వదలట్లేదు. అది ఇంకో 10 ఇయర్స్కి మొత్తం అసలు పక్కన లేని చోటకు కూడా స్ప్రెడ్ అయిపోతుందంట. ఎప్పటికప్పుడు మార్బుల్ పాలిష్ చేయించుకుంటా ఉంటే బాగుంటుంది. కానీ ఇది ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు. ఇదే బిల్డింగ్లో అందరి చాలా బాగున్నాయి, అంటే ఫ్రీక్వెంట్గా మార్బుల్ పాలిష్ చేయించుకుంటా ఉన్న వాళ్ళు అలా. ఈ రూమ్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఉంది కానీ పాలిష్లో పోతుంది అనుకున్నాం. బట్ మొత్తం చేసాక చెప్పారు, ఏంటి ఆ మచ్చలంతా పోలేదు అంటే లేదు, అది ఇంకా ఇన్ఫెక్షన్ లాగా తర్వాత స్ప్రెడ్ అయిపోతుంది కూడా. మీరు ఇంకో 10 ఇయర్స్ తర్వాత కావాలంటే దానిపైన టైల్స్ స్టిక్ చేసుకోండి కానీ మళ్ళీ ఇంకోసారి పాలిష్ చేయించి వేస్ట్ చేసుకోవద్దు అన్నారు. ఒకసారి చేయిస్తే కానీ అర్థం కాదు. చాలా వరకు అందరూ కూడా పాలిష్లో పోతుంది అదేం ఉండదు అన్నారు. కానీ అలా ఇల్లు మొత్తం కూడా మెయిన్లీ మాస్టర్ బెడ్రూమ్లో బాగా ఉన్నాయి స్కార్స్. సో ఎప్పుడు షిఫ్ట్ అవుతాం అనేది తెలియదు, కానీ ముందుగా చేసి పెట్టుకుంటే ఒకేసారి అవ్వదు. ఇంకా పని వాళ్ళు వచ్చినా మనం చేసుకున్నంత జాగ్రత్తగా అయితే చేయరు. ఇంట్లో చేసే మేడు వాళ్ళు వచ్చినా ఎలా ఉందంటే అర్బన్ క్లాప్లో అలా డీప్ క్లీనింగ్కి ఇచ్చే అంత లేదు, మనం చేసుకునే అంత లేదు. ఒకేసారి చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమైద్ది. అందుకని ఈరోజు వర్కర్లు కూడా ఎవరు రాలేదు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 1 వీక్లో ఆర్ 10 డేస్లో మనం షిఫ్టింగ్ ఉంటుంది అనేసి ముందుగానే క్లీన్ చేసుకొని ఈ డోర్స్కి లాక్స్ పెట్టించేసాము. సో లోపలంతా మెయిన్ క్లీన్ చేసేసుకొని లాక్ చేసేస్తే దీంతో ఎవరికి పని ఉండదు కాబట్టి వర్కర్లు వచ్చినా లోపలైతే దుమ్ము ఉండదు. బయట మాత్రం పడితే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. 2 రూముల్లోయి పాత వార్డ్రోబ్లే ఉంచాం, కానీ మాస్టర్ బెడ్రూమ్లోదైతే ఆ లాక్స్ జస్ట్ పైన రిపేర్లు చేయించాము. చిల్డ్రన్ బెడ్రూమ్లోదైతే వీళ్ళు ఇంతకుముందు బాగానే ఉంది, బట్ వీళ్ళు వర్క్ చేసేటప్పుడు కదిలిచ్చి ఇక్కడ పైన డెకోలేం ఉన్నది మొత్తం కూడా లేచి పీచుగా కొబ్బరి పీచు వచ్చినట్టు చెక్క వచ్చేస్తూ ఉంది. సరే ఏంటి అంటే వీళ్ళేమో తీసేయాల్సిందే అన్నారు. పైన డెకోలం వరకు మార్చుకుంటే పోతుంది అన్నారు. అందుకని డెకోలం చేంజ్ చేస్తే దానికి నియర్లీ ఒక 20,000 వేశారు. కార్పెంటర్ చేసినందుకు కానీ మళ్ళీ ఈ సామాన్లు ఫెవికాల్ దగ్గర నుండి లోపల బోల్ట్లు ఇవన్నీ తేవడం, ఇంకెలాగో మారుస్తున్నాం కాబట్టి కొంచెం పిల్లలకి నచ్చేదిలాగా చూద్దాము అని ఈ మిక్కీ మౌస్ది డెకోలం తీసుకున్నాము. సపరేట్గా కిడ్స్ది షీట్ మొత్తం సెలెక్షన్ షీట్ డెకోలంకి సపరేట్ ఉండిద్దంట. ఇలా తీసుకున్న తర్వాత ఇదంతా చేంజ్ చేశాం కదా, లోపల వచ్చేసి ఇది పెయింటింగ్ వేసింది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే లోపల కూడా డెకోలం స్టిక్ చేశారు. సో అక్కడక్కడ ప్యాచెస్ కానీ మరకలు కానీ ఉన్నాయంటే ఏదన్నా బాగాలేదు అన్నా కొంచెం పైన లేచింది అన్నా మళ్ళీ డెకోలం మొత్తం చేంజ్ చేసుకోవాలి.
వీళ్ళని కదిలిస్తే 10,000కి తక్కువ అయితే ఏ పని లేదు. అది తేవడం కానీ వీళ్ళు చేంజ్ చేసినందుకు లేబర్ కాస్ట్ కానీ ఉన్నన్నాళ్ళు ఉంటుంది. ఆల్రెడీ పాతదానికి ఇంకెందుకులే అని ఆ బెడ్రూమ్లోది మాత్రం అలా ఉంచేసాం. కానీ ఇక ఇది మాత్రం ఎలాగో ప్రీవియస్గా పెయింట్ చేసిందే కాబట్టి దీనికి కూడా లోపల ఎనామిల్ పెయింట్ అంటారంట, ఆ పెయింట్ అయితే చేంజ్ చేసాము. సో దీనికి క్లీనింగ్ పని లేదు. చూడ్డానికి కూడా లోపల నీట్గా ఉంది. ఇంతకుముందు మరీ దారుణంగా ఉంది. వామ్మో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనిపించింది. ఈ బాక్స్లో ఒకటి తీసి పెట్టారు, ఇంకా దీనికి చేయలేదు. ఇంతకుముందు చాలా హెవీగా అనిపించేది డోరు. పైన డెకోలం తీసేసి లోపల ఎండిఎఫ్ ఉంది, ఆ లేయర్ అంతా పోయేటప్పటికి ఇక్కడ థిక్నెస్ అయితే చాలా తగ్గింది. ఈ రూమ్లో వార్డ్రోబ్ ఉన్న థిక్నెస్కి ఆ రూమ్లో మన రీమోడలింగ్ చేసిన తర్వాత ఉన్న థిక్నెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక తర్వాత అనుకున్నాను నియర్లీ 20,000 అయింది కదా, ఈ కాస్ట్కి కొత్త డోరే వచ్చేసేదేమో. మనకి ఇక ఓన్లీ షీట్ ఒకటే, ప్లైవుడ్ షీట్ ఒక్కటే పెట్టలేదు. పైనదంతా మళ్ళీ డెకోలంకి అదంతా ఎలాగో కాస్ట్ అదే పడుతుంది. బట్ ఏదైనా చేయించి వచ్చిన తర్వాత వేరే ఉండిద్ది. ఆ కొంచెం చేంజ్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుండి ఉన్న ఈ హ్యాండిల్స్ ఉండగా కార్పెంటర్లు బాగాలేదు, అవి బాగాలేదు, ఇవి బాగాలేదు అని చెప్పి తీసేసి అవి తీసుకెళ్ళి వాళ్ళు అమ్మేసుకొని సెకండ్స్లో మనతోడు మళ్ళీ ప్రతిదీ కొత్తది కొనిపించారు. వీళ్ళతో పెట్టుకుంటే అసలు అక్కడ 10 రూపీస్ అయ్యేదానికి వాళ్ళు 1000 రూపీస్ ఖర్చు చేపిస్తున్నారు. ఎక్స్ట్రా ఈ బయట పెట్టడానికి లాక్స్ అని, పైన పెట్టడానికి లాక్స్ అని తెప్పించారు. ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. తెచ్చిన తర్వాత ఇవి సెట్ అవ్వు. ప్రతిదీ చూసే అంటే 1కి 4 సార్లు చూశారు, ఇదే సరిపోయిద్ది అంటారు. ఓపెన్ చేసి కవర్లు పడేస్తారు. అది ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు. కవర్లు బాక్సులు లేకుండా ఎవరు తీసుకుంటారు అంటారు. ఏముంది 200 300 అని ఇలా దాదాపు ఒక 3,000 రూపాయల సామాన్ వేస్ట్ చేశారు. అవి ఏం చేయలేము, మనం ఇంట్లో పెట్టుకోలేము. ఇది ఇక ఈరోజు క్లీన్ చేసుకుంటూ రోజు కొంచెం చేసుకుంటూ ఉండాలి. ఇక ఇప్పటి నుండి కూడా మెల్లగా క్లీనింగ్ సెక్షన్ అయిపోతూ ఉంది. తర్వాత ఇంకా ఎలక్ట్రీషియన్స్, ఈ పెయింటర్స్ కూడా వర్క్ ఉంది కానీ వాళ్ళు ఈరోజు రాలేదు. సో ఎవరు రానప్పుడు ఫ్రీగా ఉండిద్ది, మనకి టైం దగ్గరకు వస్తుంది షిఫ్ట్ అయ్యేది అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ వర్క్ చేయించాలా, అసలు కాంట్రాక్ట్కి ఇవ్వాలా, ఇంటీరియర్ వాళ్ళక సపరేట్ కాంట్రాక్ట్గా, ఇవన్నీ కూడా ఒకసారి మనం దిగాక నష్టపోయి మోసపోయిన తర్వాత తెలిసిద్ది. విడిగా చేయించాలా, ఏది దేనికది తలనొప్పిగానే ఉంది. మీరు కన్నా కొత్తగా చేస్తుంటే, మేమైతే ఇంటీరియర్ అని చెప్పేసి మొత్తం ఇచ్చాము. బట్ వాళ్ళ దగ్గర వర్కర్స్ లేరు, మొత్తం వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసి చేపిస్తున్నారు. అలాంటప్పుడు మనకి 100 రూపీస్ పడుతుంది, దానిలో వాళ్ళు మనకి ఖర్చు పెట్టేది మాత్రం 10 రూపీస్. వీళ్ళ ప్రాఫిట్ చూసుకొని మళ్ళీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని మొత్తానికి లాస్ అయ్యేది మనం. మెటీరియల్లో కూడా క్వాలిటీ లేకుండా చూసుకొని వాళ్ళకి మెటీరియల్ తీసుకువచ్చే దాంట్లో కూడా కమిషన్ చూసుకొని ఇలా చేస్తున్నారు. సో ఇంటీరియర్ వాళ్ళని కూడా అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎవరికైనా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను ఈ షిఫ్టింగ్ ఇదంతా అయిపోయాక మ్యాక్సిమం డీటెయిల్డ్గా అయితే ఒక వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.